హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. ఈరోజు గేమ్ ఏందమ్మా యష్మి, ఏందే శివాని యష్మి, ఇంత సైకో కంటెస్టెంట్ నేను చూడలేదు. ఈమె సైలెంట్గా అసలు చేసే పని ఈమె వేసుకొని పోతుంది సోనియా. ఈ సోనియా హగ్లతో అయితే లేదురా అంటే వద్దు అంటది నిఖిల్తో ఫ్రెండ్షిప్, మళ్ళీ నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. నిఖిల్కి పోయి బ్యాగ్స్ అయితే కూలింగ్ ఐస్ పెడుతుంది. అవన్నీ సరే, యష్మి సైకోనెస్ ఏంది ఇంతగానం సైకో అంటే వాళ్ళ అవతల ఇట్లా అంటే సాధించింది. అదే నిన్న అది సంచాలకంగా ఉన్నప్పుడు సంచాలక్ ఏది చెప్తే అదే కరెక్ట్ అని అన్నది. ఇప్పుడేమో ఈ పిచ్చిదాన్ని అసలు సంచాలకంగా గెలవనిస్తలేదు ఆ ప్రేరణని. ఆమె మెంటల్ దాని లెక్క ఏడుస్తా ఉంది ఆడపోయి. తర్వాత ఈరోజు ఎవ్వరు దాని జోలికే, ఆమె జోలికే పోతలేరు అసలు. సైకో ఇట్లా అంటే జారు మిఠాయి అనుకుంటే డాన్స్ చేస్తుంది. ఇంకా ఒకరు పోతా ఉంటే ఆ పృథ్వీ ఓడిపోయినప్పుడు అసలు సంచాలక్గా మీరు చెప్పండి ఫ్రెండ్స్, సంచాలక్గా ఈరోజు ప్రేరణ తీసుకున్న డెసిషన్స్ రైటా రాంగా? కామెంట్ డౌన్లో కమెంట్స్ చేయండి, ఇన్ బిలో కమెంట్ సెక్షన్. ఎవరు కమెంట్స్ చేస్తలేరు, చేసినా అవి మీరు చెప్పింది మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మేము నిద్రలు మార్చుకొని మీకు మేము రివ్యూస్ ఇస్తుంటే ఏమో అంత రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. మాకే ఎంకరేజ్మెంట్ లేదు ఫ్రెండ్స్. సో మేమేం చెప్దాం అంటున్నామంటే, ఈరోజు ఆడిన బిగ్ బాస్ గేమ్లో ఏమంత హైలైట్స్ లేవు, కానీ చిన్న చిన్న గేమ్స్ మా బిగ్ బాస్ లో బోరింగ్ ఉంది, బిగ్ బాస్ అంతా సోది ఉంది అని అంటున్నాము. అంటే మీరు కూడా రివ్యూస్ ఇస్తున్నారు, మరి మీరు ఎందుకమ్మా? సో బిగ్ బాస్ అంతా బోరింగ్ గా ఉంటే మీరెందుకమ్మా రివ్యూ ఇవ్వడం? తొక్కలో బీబీ అని చెప్పేసి, తొక్కలో నామినేషన్స్ అని చెప్పి వస్తున్నాయి మాకు కమెంట్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే మేము మీ ముందుకు వచ్చింది ఇంట్రెస్టింగ్ గానే వచ్చాము. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బిగ్ బాస్ కాబట్టి మన రివ్యూ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్దామనేసి వచ్చినాం. బట్ ప్రతి ఎపిసోడ్ లో ప్రతి ఒక్క రోజు బోరింగ్, ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకరు లేవడం, ఎవరో ఒకరు డౌన్ అవ్వడం. బిగ్ బాస్ అంటేనే అదే. కానీ తొక్కలో అని నేను అన్నాను, చిల్లర గేమ్స్ తోని అది నేను అనేది కూడా అదే సీరియస్ గా చెప్తున్నా. బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో అది ఇది అన్నట్టు ఒక మనిషిని అంటుంటే, ఇఫ్ యూ కెన్ జడ్జ్ మీ, తెలంగాణ భాషలో వాళ్ళు వీళ్ళు అనడం కన్నా ఎక్కువ అది ఇది అని అంటారు. అట్లానే అంటాం. సో ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. సో డోంట్ మైండ్ ఇట్. అండ్ ఇంకొకటి, ఇంకా టాస్క్ గురించి వస్తే, టాస్క్లు కూడా పిచ్చి పిచ్చి టాస్క్. ఇంకా స్పెల్లింగ్ టాస్క్ లేదురా దేవుడా. సరే స్పెల్లింగ్ టాస్క్ ఇచ్చిండ్రు, అవి కూడా చక్కగా రాయరా మనకంటే విన్ అయింది. అందులో మిగతా అన్నిట్లో లెక్కనే ఉన్నట్టుంది, కానీ చదువులో చక్కగా లేదు. చదువు గురించి ఇప్పుడు మనకి ఎందుకని మనం అనుకోవచ్చు, కానీ సైకో 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 ఇంత సైకోని నేను ఏ సీజన్లో చూడలే బిగ్ బాస్. ఇటు సోనియా ఇటు యష్మి, అమ్మో ఇంకా వాళ్ళిద్దరు పక్క కూర్చొని ఉంటున్నారు. ఆ పృథ్వీ అవుట్ అయినప్పుడు అయితే అవుట్ అని అది చెప్తానే ఉంది ప్రేరణ. అస్సలు నేను కావాలని అతని మాట వదిలేస్తున్నాడు. ఈమెనైతే ఉరికి వస్తుంది యష్మి. ఏంది అవుట్ అవ్వలేదు. మీరు కెమెరా కూడా మనకు చూపించింది బికాస్ ఏంటంటే ఇది ప్రేరణ మళ్ళీ పెడదాం ఈ ఆటను అనేసి అన్నది. అనగానే సరే ఇప్పటిదాకా జరిగింది ఓకే, ఇప్పుడు నేను రీప్లే మళ్ళీ పెడుతున్నా, మళ్ళీ ఆడండి అనగానే ఇట్లా ఆమె డెసిషన్ రాకముందే అట్లా అంటే ఎట్లాంటి ఎక్స్ప్రెషన్, సైకో ఎక్స్ప్రెషన్ ఇచ్చి అంటే మళ్ళీ పృథ్వీ ఆడబోతున్నాడు అనే అది. ఇట్లా చూస్తే అయితే తొళ్ళు జర్లు పారినట్టు ఉంటుంది బాడీ మీద, తేళ్ళు జర్లు అట్లా ఉంది. జిగుప్స టైప్ అది ఒకటి. యష్మి అంత సైకోని చూడలేదు, సోనియా అంత సాడిస్ట్ కన్నింగ్ ఫెలోని చూడలే,
పాపం ఇక్కడ అందరికన్నా మంచిగా అయితే నాకు విష్ణుప్రియ మీద చాలా బాధ అనిపించింది టాస్క్ విషయంలో. ఎందుకంటే ఆమె కావాలని కాదు, ఇక్కడ చెప్పన్నా ఈమె పుష్ పుష్ అని అంది. ఒకవేళ విష్ణు గట్టిగా ఉండి నాగార్జున సార్ని ఆ రోజు అడిగితే కనుక వీడియో క్లిప్ తను పుష్ అంది, ప్రేరణ పుష్ అంటేనే తను పుష్ చేసింది. అది పుష్ అంది 2-3 సార్లు అంది. అయితే ఇంకొకటి నబీల్ చాలా ఫైట్ చేసిండు. నబీల్ అన్నది కూడా కరెక్టే. వాళ్ళకి లేని వచ్చేసి అక్కడ వెళ్ళి ఆ ప్రేరణను ఓదారుస్తుంది. ఈ పిల్ల కూడా ఈ నైనిక అండ్ ఎవరు కర్లీ హెయిర్ ఆమె సీత వీళ్ళంతా పోయి ఈ పిల్ల బాగా ఆడిండు సాక్స్ది. అది అసలు 30 సెకండ్స్ కాదండి, ఒక 5 సెకండ్స్ కూడా ఉండదు. ఇట్లా అనగానే కొంచెం ఇట్లా సాక్స్ మలకబడ్డది. దానికి అవుట్ చేసింది. అవుట్ ఈజ్ అవుట్, అవుట్ ఈజ్ అవుట్. అబ్బాయి అయితే ఎన్నిసార్లు చేసిండు తెలుసా అట్లా? అదే చేయడం అబ్బాయి చాలా సార్లు చేసిండు. అబ్బాయికి అవుట్ ఇవ్వాలి. ఏమన్నంటే నేను ఫేర్ గేమ్ ఆడుతున్నా, నాకు సంచాలకు ఇచ్చిండు అనేసి ప్రేరణ చెప్తుంది. బట్ దాట్ ఈస్ నాట్ అ కరెక్ట్ డెసిజన్. నబిల్ ఈజ్ కరెక్ట్. అతని క్లెయిమ్ కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆదిత్య అండ్ మన శేఖర్ వచ్చేసి నబిల్తో కొంచెం ఓదార్పు యాత్రలాగా అంటే ఓదార్చిండ్రు. బట్ నబిల్ ఇక్కడ మంచిగా ఆడిండు. నబిల్ వర్డ్స్ ఆల్సో రైట్ వర్డ్స్. అతను కూడా నెక్స్ట్ టైం అన్నాడు, నేను కూడా నెక్స్ట్ టైం సంచాలకు ఉంటా కదా ఎప్పుడైనా, అప్పుడు చెప్తా ఫేర్ గేమే ఆడట్లేదు, వేస్ట్ 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 అనేసి. దట్ ఈస్ కరెక్ట్. అసలు ఈసారి బిగ్ బాస్ గేమే బాగాలేదు. బిగ్ బాస్ ఆడించే గేమ్స్ అంతకన్నా గలీజ్ ఉన్నాయి. ఇది సీజన్ 6 కాదండి, సీజన్ 6 కన్నా ఎక్కువ అటర్ ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతాయి. కొత్త కంటెస్టెంట్స్ ఎవరైనా వస్తే తప్ప రసోత్తరంగా ఉండదు. ఎవరు ఈ సెలబ్రిటీస్ అంతా సెలబ్రిటీస్ లాగానే లేరు. ఏమో ఎవరిని చూసినా అయినా ఇంతగానో ఏంటబ్బా బిగ్ బాస్ లో కొంచెమైనా ఇది ఉంటుంది, మానవత్వం అనేది ఓకే ఉన్నా కూడా ఇది ఉంటుంది. ఏంటంటే నేను ఆడిన నా ఆట అనేసి ఉంటుంది. ఎవరితోనైతే గొడవ పెట్టుకుంటారో మళ్ళీ వాళ్ళతోనే మేము మంచిగానే మాట్లాడుకుంటున్నారు, మంచిగా చిల్లవడానికి వచ్చిండ్రు బిగ్ బాస్ హౌస్ కి వీళ్ళు. అంతే. ఇప్పుడు అదే నొప్పులు తెలియకుండా మనకు దెబ్బలు తాకకుండా కావాలని నిఖిల్ అంటుండే. దెబ్బలు తాకితే బిగ్ బాస్ లో ప్రతి ఒక్క గేమ్ అయితే ఫిజికల్ ఉంటుంది, అయితే మెంటల్లీ కూడా ఉంటుంది. అది తీసుకోవాలి. అది కామన్ పీపుల్ కావచ్చు, కామన్ పీపుల్ ఎవరికైనా దెబ్బలే. ఆర్టిస్టులు పెద్ద స్పెషల్ ఏం కాదు. నాగార్జున కూడా అదే చెప్తాడు. ఆర్టిస్ట్ అయితే ఎప్పుడు యాక్సిడెంట్స్ కావాలి, ఇంకా వాళ్ళకి మనకన్నా ఎక్కువ దెబ్బలు. ఆర్టిస్ట్ లో మనకు దెబ్బలు తాకితే ఆమె ముఖం నైస్ ఉండేట్లుండు. అక్కడ ఎస్పీ కరెక్ట్ పాయింటే చెప్పింది. సోనియా ముఖం గురించి నిఖిల్ గారు గొడవ ఎస్పీ కరెక్టే చెప్పింది. నన్ను ఆడనివ్వవు, అందరికి బాగా మెంటల్ గా చేస్తున్నావు, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటుంది. ఆడే వాళ్ళని కూడా ఆడమిస్తలేవని అన్నది. ఇక్కడ వరకు కరెక్టే, కానీ యష్మి సైకోనెస్ ఉంది చూడు, అతి సైకో. ఈ బిగ్ బాస్ లాగా ఇట్లా మాత్రం బిగ్ బాస్ ఎందుకులా చూస్తున్నాం అనిపించేది. ఎవరిని లాస్ట్ సీజన్లో శోభాని చూస్తే, శోభాని ఇంకా ప్రియాంక వాళ్ళ సైకోనెస్ ఇట్లనే ఉండే. ఇది అంతకు మించున్నారు వీళ్ళిద్దరు. సోనియా స్టార్టింగ్ లో కొంచెం బాగానే ఉండే, అంటే ప్రియాంక వాళ్ళు బాగానే ఉండే. ఇన్నర్ క్యారెక్టర్ అది కాదు కాబట్టి వీళ్ళది క్యారెక్టర్ ఇది అని తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఆమె ఫేస్ చూస్తే నాకు భయం అవుతుంది. ఎందుకంటే బయటికి తీసుకు ఆ కళ్ళు ఆ టీత్ రెండింటిని చూస్తే నాకు భయం అవుతుంది. మీకు యష్మి ఈరోజు చేసింది తప్పనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్. మీరు కూడా అనుకుంటారు మీరేమంత బాగున్నారమ్మా అనుకుంటారు కావచ్చు, అని మేము కష్టపడుతున్నాం. మాది వేరు, వాళ్ళు వేరు. వాళ్ళ ఆర్టిస్టులు, యూనో వాళ్ళ ఆర్టిస్ట్, సినిమా హీరోయిన్స్, సీరియల్ హీరోయిన్స్. సో అది ఈరోజు చేసిన ఏంటంటే పాపం మణికంఠ బాగానే ఆడిండు. నిఖిల్ చాలా బాగా ఆడిండు సాక్స్ గేమ్లో. నిఖిల్ గెలుస్తాడని అనుకుంటే వీళ్ళ సైకోనెస్ వల్ల ఆ పిచ్చి ప్రేరణకి ఏం డెసిషన్ తీసుకోవాలి అర్థం కాక ఏం సంచాలకుగా ఆడిందో ఏమో. ఈమె సంచాలకే ఆ సైకో సంచాలకి ఇద్దరు సైకోలు కలిసి, అంటే నిన్న యష్మి సంచాలకు నేను చెప్పిందే రూల్ అనేసి అంది కదా. ఈరోజు నువ్వు బయటికి పో అని ఈమె ఇద్దరే. ఏం భాష అలాగే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది భాష, తెలుగు భాష కాదు కదా. తెలుగు అయినా కూడా వాళ్ళు
తెలుగు రాని వాళ్ళు మాట్లాడేది వేరు ఉంటుంది నిజంగా. ఈ కన్నడ ఆ నిఖిల్ అయితే నాకు అర్థమే కాదు. మళ్ళీ నిఖిల్ అయితే అర్థం కాదు. అవును, భాష సరిగ్గా లేదు. ఆ బిగ్ బాస్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుండ్రు, వీళ్ళు ఏం మాట్లాడతారు. ఇంకా అసలు ఈ సీజన్ లో ఏం లేదండి చెప్పుకోదగ్గది. నిజంగా చెప్పాలంటే చెప్పుకోదగ్గ మ్యాటర్స్ లేవు. గేమ్స్ చిల్లరా, కంటెస్టెంట్స్ చిల్లరా. ఏదన్నా ఉంటే వీళ్ళు ఎవరన్నా వస్తేనే బయట వాళ్ళు మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితేనే ఏదన్నా తీరుంటది, లేదంటే కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకి కూడా వాళ్ళని మనం టాప్ ఫైనల్ లో చూసేది ఉండదు. ఎందుకు చూడలేం కానీ ఏమో చెప్పలేము. మాది డల్గా ఎందుకు వస్తుంది వాయిస్ అంటే చాలా లేట్ అయింది. ఈరోజు హైదరాబాద్ వెళ్ళినాము, గణేశుని దర్శనం చేసుకుని ఈరోజు వైద్య శివాని కొంచెం అటు తిప్పితే అక్కడ తిప్పడం టైం ఇంత అవుతుంది. మీ ఎంకరేజ్మెంట్ లేక మేము యూట్యూబ్ క్లోజ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే రీచ్ వస్తలేదు ఫ్రెండ్స్. ఇంత కష్టపడి ఇంత నైట్స్ మేము వెయిట్ చేసి అంటే హైదరాబాద్ వెళ్ళి వెయిటింగ్లో ఉండి గణేశుని దర్శనం చేసుకొని వచ్చినాము చిన్న బాబుని పట్టుకొని. అంటే ఇప్పుడు ఏ టైం అవుతుంది, ఎప్పుడు షూట్ చేస్తున్నాం అని ఎంత కష్టం అవుతుంది మాకు అన్నది మీరు గ్రహించాలి. కొంచెం మా కష్టాన్ని గుర్తించి మాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదు అని అంటే ఇంకా వీ హ్యావ్ టు క్లోజ్ అవర్ ఛానల్ ఓన్లీ. వేరే కాంటెంట్ తీసుకొస్తాం మీ ముందుకి. కానీ ఫస్ట్ ఏంటంటే మనం బిగ్ బాస్ తో వచ్చినాం కదా, ఇది బాగుంది. క్లోజ్ అనేది మాట నేను మాట్లాడతలేదు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుంటే వేస్ట్ కదా. ఉంటది కానీ కాంటెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు మేబీ. బట్ తర్వాత మాత్రం మీకైతే ప్రతి ఒక్క మేము రెసిపీస్ చేసి పెడదామని అనుకుంటున్నాము కుకింగ్లో. అండ్ అఫ్ కోర్స్ ఇంకా వేరే కాంటెంట్స్ కూడా తీసుకుంటాం. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ గైస్. ఇంకా మేము ఏంటంటే సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఎంకరేజ్మెంట్ అవ్వాలి. ఐ రిక్వెస్ట్ యూ టు డూ ఎంకరేజ్ అస్, డూ ఫాలో అస్ అండ్ ఇట్లనే ఎంకరేజ్ చేయండి. అండ్ ఈరోజు గేమ్ ఇంకా ఇది వదిలేయండి. బిగ్ బాస్ వస్తే ఈరోజు గేమ్స్ అన్నీ ఏమంత బాగాలేవు. ఒకటి స్పెల్లింగ్ది, ఒకటి వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో దొరికేది. అన్న సోనియా ఓడిపోయింది కదా, మణికంఠ అండ్ ఎవరో గెలిచారు. మణికంఠ అండ్ విష్ణుప్రియ వాళ్ళకి అమౌంట్ హాఫ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పటి గేమ్. ఇందులో సైకో విన్నర్స్ ఆర్ లైక్ ఇద్దరిని విన్ చేశారు. కెరటన్ అండ్ అఖండ కదా వాళ్ళ టీము. అఖండ ఓడిపోయింది. అంతులేని వీరులలో వాళ్ళు గెలిచింది కాబట్టి 50-50 ఇచ్చిండ్రు అమౌంట్. అట్లా జరిగింది. సో మీరు వీళ్ళు రోజు చెప్పింది అంటే డల్గా ఉంది, బిగ్ బాస్ అనేది బోరింగ్ ఉంది అని అనుకుంటున్నారేమో. బట్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ లేకుండా మాలో మీకు ఎంటర్టైన్మెంట్ మేము చూపిస్తామని నేను చెప్తున్నాను. అంటే మేము ఎంటర్టైన్ చేయాలి అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటే మేము ఎంటర్టైన్ చేస్తుంది. సో దానికోసం ఈ సండే మీకు మీ ముందుకి మేము లైవ్ రాబోతున్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయిందా మన ఛానల్. సో మనము లైక్ కొడుతున్నామా లేదా, వీడియోస్ మళ్ళీ ఒకసారి చూడండి. మాలో ఏమైనా మిస్టేక్ అనిపిస్తే కామెంట్ చేయండి. మాతో పాటు మీరు కూడా పాయింట్స్ అన్నీ అగ్రి అయితే ఎస్ వీఆర్ అగ్రి అని రాయండి. సో నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి ఆడియన్స్ వర్సెస్ సామా సిస్టర్స్. ఏంటంటే నెక్స్ట్ కాంటెంట్ ఇదే చేద్దాం. ఎందుకంటే మీ ఒపీనియన్స్ మాకు చెప్తే మేము ఏం మార్చుకోవాలి, ఏం చేయాలి అంటే మీ క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ ఇస్తాం. Q&A లాంటి ఉంటుంది. మీరు లైవ్లోనే ఉంటారు, మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. సండే రోజు లైవ్ పెడుతున్నాం. సో మీరందరూ లైవ్ లో పార్టిసిపేట్ చేయండి. ఆ రోజు అందరు ఫ్రీ అంటే బిగ్ బాస్ గురించి ఇంకేదైనా కాంటెంట్ మీకు ఉంటే చెప్పొచ్చు మాకు. సో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే స్ట్రేంజర్ వర్సెస్ సామా సిస్టర్స్ లాగా అయిపోతుంది కదా ఎట్లయినా. సో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఆడియన్స్ లాగా. ఆడియన్స్ క్వశ్చన్స్ మా అడ్మిన్ అడుగుతారు స్ట్రేంజర్ లాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 9కి మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. సో మేము 6 నుండే మేము లైవ్ పెట్టేస్తాం. ఈవినింగ్ 6 or 7. సో లైవ్ పెట్టేస్తాం. మీకు చెప్తాం లైవ్ పెట్టే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. అందరు జాయిన్ అవ్వచ్చు. మీరు మాకు ఏమన్నా పాయింట్స్ ఉన్నా ఇవి మాట్లాడండి, ఇవి చెప్పండి అని మీరు మాకు సజెషన్ చేయండి. లేదంటే మా పాయింట్స్ ఏమైనా నచ్చితే
కామెంట్ పెట్టేసేయండి. సో దానివల్ల మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఈరోజు ఇంకా గేమ్ గురించి వస్తే నబిల్ బాగా షౌట్ అవుట్ చేసిండు, అతను వాయిస్ రేజ్ చేసిండు. అతను చెప్పింది ఇలా కరెక్ట్గా 100% కరెక్ట్ ఉంది. ఆడిండు అతను అన్నారు, నా 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 చీఫే నా దగ్గరికి వస్తలేరు అన్నది నిజం. చీఫ్ పోయి ప్రేరణని ఓదార్పు యాత్ర చేసింది కానీ నబిల్ దగ్గరికి రాలేదు. అట్లా నబిల్ని పాపం శేఖర్ అండ్ ఆదిత్య ఓమే కొంచెం ఓదారుస్తున్నారు. ఇది ఈరోజు అంతే హైలైట్స్ అంటూ గేమ్ అంటే ఇంతే ఏముండవు, ఇంకా జస్ట్ వాళ్ళ సైకోయిజం కనిపించింది. బికాస్ ఎల్లుండి సాటర్డే అఫ్ కోర్స్ నాగార్జున చూద్దాం. సో రేపు కొంచెం మనకు రసవత్తరంగా ఉంటుంది, చూద్దాం రేపు ఎలా ఉంటుందో. అండ్ మేము రేపు మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారో కంటెస్టెంట్స్ అనేది రివీల్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. Thank you so much. Please like, share, subscribe to our channel, Sama Sisters.